హాయ్ వెల్కమ్ టు సీతు వ్లాగ్స్. ఈరోజు మనం వెజ్ పులావ్ ఆర్ బిర్యానీని ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇది ఇంట్లో ఉన్న వస్తువులతోనే మనం ఈజీగా వెజ్ బిర్యానీని టేస్టీగా ఎలా చేయాలి అనేది నేను ఇప్పుడు చెప్తాను. ముందుగా మనం వెజిటేబుల్స్ని కట్ చేసుకొని పెట్టుకోవాలి. పచ్చిమిర్చి, బీన్స్, పుదీనా, కొత్తిమీర, ఆనియన్స్, ఆలు అండ్ క్యారెట్ని తీసుకున్నాను. నేను ఇక్కడ అన్ని ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఒక 4 టమాటాలను సన్నగా తరిగి పెట్టుకోవాలి. మిల్ మేకర్ని కూడా ముందుగా నానబెట్టుకొని పెట్టుకోవాలి. దీంట్లోకి గరం మసాలా, ఇంకా కప్పు పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా రెడీగా ఉంచుకోవాలి. ప్యాన్ పెట్టుకొని అది వేడెక్కిన తర్వాత దాంట్లోకి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. అందులోకి కొంచెం నెయ్యిని కూడా వేసుకోవాలి. ముందుగా గరం మసాలాని వేసుకోవాలి. ఆనియన్స్, పుదీనా ఇంకా పచ్చిమిర్చిని కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇవి మగ్గిన తర్వాత దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి ఇది పచ్చివాసన పోయే వరకు ఒకసారి కలుపుకోవాలి. దీంట్లోకి ఇప్పుడు మనం కట్ చేసుకొని పెట్టుకున్న టమాటా ముక్కల్ని వేసి ఒకసారి కలుపుకొని ఇప్పుడు దీంట్లో మనం 2 టేబుల్ స్పూన్ల కారం ఇంకా కొద్దిగా సాల్ట్ను వేసుకొని కలుపుకోవాలి. ఈ టమాటాలు కొంచెం మగ్గించుకోవాలి కాసేపు. ఇలా టమాటా ముక్కలు మగ్గిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనం పెరుగుని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1 కప్పు పెరుగుని తీసుకున్నాను. ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇది కొంచెం మగ్గిన తర్వాత మనం దీంట్లోకి వెజిటేబుల్స్ని అన్నీ వేసుకోవాలి. మిల్ మేకర్, క్యారెట్, బీన్స్, ఆలు ఇంకా మనం ఏం వెజిటేబుల్స్ ఉంటే అవన్నీ వేసుకోవచ్చు. క్యాలీఫ్లవరు, బ్రింజాల్ అవన్నీ యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర ఉన్నవి నేను వేసిన. ఇదంతా ఒకసారి కలుపుకొని కాసేపు మగ్గించుకోవాలి. ఇప్పుడు మనం దీంట్లోకి రైస్ని వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం దీంట్లోకి వాటర్ని యాడ్ చేసుకోవాలి. గ్లాసు బియ్యంకి గ్లాసున్నర వాటర్ని వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకోవాలి. రుచికి తగ్గట్టుగా సాల్ట్ను కూడా యాడ్ చేసుకోవాలి. ముందుగా కొంచెం నేను వేసిన కాబట్టి ఇప్పుడు కొద్దిగా వేసిన. తర్వాత పుదీనా, కొత్తిమీరని వేసుకొని ఒకసారి కలుపుకొని మూతను పెట్టుకోవాలి. కుక్కర్ ఒక విజిల్ వచ్చే వరకు ఉంచుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కాసేపటి తర్వాత మూత తీసి చూస్తే టేస్టీ వెజిటేబుల్ బిర్యానీ రెడీ. చూడండి ఎలా విడివిడిగా ఎంత బాగా వచ్చిందో. ఇంతే అండి, చాలా ఈజీ వెజిటేబుల్ పులావ్ని చేసుకోవడము. మీరు కూడా మీ ఇంట్లో ఉన్న వస్తువులతో ఇలా వెజ్ బిర్యానీ చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.